అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో జానపాడు నుండి బ్రహ్మరాంబ గారు, కోటమ్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ ధ్యాన పరిచయం. మా సారు మా ఊరు వచ్చాడు. పత్రి సార్ వచ్చారా? వచ్చారు. వర్క్ చూద్దామని వెళ్ళా నేను. ఊరికే గురువుని చూద్దామని వెళ్ళారు. అది చూసేవరకల్లా ఇంకా నాకు ఇంకా అప్పుడు చెబుతున్నారు కదా, మాంసం తినొద్దు, కూరగాయలు తినాలని చెబుతున్నారు కదా. ఇంకా అది కడుపులో పడ్డది. ఇంకా అది తీసేయాలా, కూరగాయలు తినాలా అనిపించింది. అని అనిపించి ఇంక పోతాను 10 రోజులు పెట్టారు అక్కడ మా ఊళ్ళో. ఒక రోజు ధ్యానం క్లాసు 10 రోజులు పెట్టారు. ఏ ఊరు మీది? జానపాడు. ఇంకా ఆడ పెడుతుంటే ఆయన వచ్చి నన్ను కొట్టాడు సారు. ఇంకా కొట్టిన కానీ ఇంకా అసలు ఈ జ్ఞానంలోనే ఉంటాను నేను. ఇంకా రెండోది ఏం ఆలోచన రావట్లా నాకు. సో ధ్యాన సాధన చేస్తున్నారు. ఎన్ని గంటలు చేస్తున్నారు? నా 3 గంటలు చేస్తా, ఒకరోజు 2 గంటలు చేస్తా. ఏం మార్పు వచ్చింది మీలో ధ్యానం ద్వారా? నాకు నొప్పులు, ఒళ్ళు అంతా నొప్పులు పోయినాయి, సురుకు పొడి పోయింది, బాగుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మామూలుగా మోకాళ్ళ నొప్పులు వస్తాను కనుక ఈ ఛార్జింగ్ అవి వచ్చాయి, వయసు పరంగా వస్తున్నాయి. బాగుంది ఇప్పుడు. నాకు హుషారుగా ఉంటుంది పని, ఏ పని ఇవ్వాలని హుషారు అనిపిస్తుంది. అది శాకాహారి ఎప్పుడయ్యారు మరి? శాఖాహారంగా నాకు అప్పటాన్స్ తీసేసా కదా. జ్ఞానానికి దీనికి పోతా, ర్యాలీలకు పోతారా? ఎక్కడెక్కడ వెళ్ళారు? ఈ చుట్టుపక్కల ఎక్కడుంటే వెళ్తా. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా వెళ్తూ ఉంటారు. వెళ్తా. ఎలా అనిపించింది మీకు ర్యాలీ? అప్పుడు బాగుంటుంది. ఇంకా ఏం బాగుంటుంది? తిరిగి వస్తుంటే ఇంకా బాగుంటుంది కదా, ఇంటికి వచ్చినా కూడా హుషారుగా ఉంటుంది. మీ ధ్యానం గురించి చెప్పండి. 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉండం ఇంటికాడనే. అమాస పున్నానికి ఈడికి వస్తాం, బాగానే ఉంటుంది. అందరిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు కదా, అప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంటుంది. బాగానే ఉందా? శాకాహారంలోకి వచ్చారా? శాకాహారం తీసుకున్నాం, బాగానే ఉంటుంది, చేసుకున్నా. ఈయన గురువు గారిని కలిసారా? ఆడికి కూడా పోయినాం, కష్టాలు పోయినాం. ఎలా ఉంది? బాగానే ఉంది. పోయి చేసుకున్న కాడ నుంచి బాగానే ఉంటుంది. కష్టాలు కూడా పోయినాం, రాజమహేంద్రం పోయినాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా. ఇంకా అదే మాకు పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మాకు బాగుంది, అది మాకు కావాల్సింది. ఒకవేళ ఎవరికైనా ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు బాగుంది, మీరు కూడా చేసుకోండి అమ్మా. మాకు వద్దు, మాకు టైం లేదు అంటారు, ఏమంటారు? టైం ఉంటప్పుడు చేసుకోమని చెబుతాను. అస్సలే టైం లేదంటే? అస్సలు లేదు, అట్లా ఉంటుంది. సాయంత్రం టైం ఉంటుంది కదా, సాయంత్రం చేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తారు, చదువుకుంటారు, మాకు ఎలా టైం కుదురుతుంది అంటే? ఉండప్పుడే చేసుకోమ్మా అని చెబుతాను నేను. నా మనవరాళ్ళకి మొత్తానికి అదే చెబుతారు. వాళ్ళు అదే చేస్తారు, టైం ఉన్నప్పుడే చేస్తున్నారు. సో ధ్యానం బాగుంది. శాకాహారంలోకి వచ్చారు, శాకాహార ర్యాలీలు తీస్తున్నారు. కడతాలకి వెళ్ళారా? ఎలా ఉంది కడతాల పిరమిడ్? బాగుంది. పిఎంసి చూస్తారా? ఇద్దరు మంచిగా ఈ వయసులో కూడా ధ్యానం నేర్చుకొని ధ్యానం చేస్తూ శాకాహారమే తినాలని ప్రతి ఒక్కరికి చెప్తూ, టైం లేకపోయినా కూడా టైం తీసి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని ప్రచారం చేస్తూ ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీలలో కూడా మీరు పాల్గొంటున్నారు. అదే చాలా గొప్ప విషయం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమృతాహారంలో మరి వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.